ఇది ఉహద్ ఏదైతే ఉందో ఈ యుద్ధంలో ప్రవక్త వారి యొక్క శిష్యులు చాలా ఎక్కువ సంఖ్యలో నష్టపోయారు. ఎంతమంది అంటే ఇంచుమించు 70 మంది సహబాలు షహీద్ అయిపోయారు. వాళ్ళ యొక్క పవిత్ర సమాధులు ఇక్కడ ఉన్నాయి. ఇందులో హజరత్ హంజా రదియల్లాహు తాలా అన్హు ఈయనెవరు అంటే ప్రవక్త వారికి చాలా ప్రియమైనటువంటి బాబాయ్. ఎంత ప్రేమ అంటే అల్లాకే నబీని ఎప్పుడైతే అక్కడ ఉన్న అబూ జహల్, అబూ లహబ్ అవమానంగా మాట్లాడారు ఒక సందర్భంలో, వెంటనే హంజాకి తెలుస్తుంది. హంజా అంటారు ఎక్కడున్నాడు వాడని చెప్పి. కాబతుల్లా దగ్గర కూర్చున్నాడు అనగానే వెంటనే హంజా రదియల్లాహు గారు ఆయనకున్నటువంటి కత్తిని తీసుకొని, వెనక ఉన్న పిడిని తీసుకొని ఆ యొక్క ఎవరైతే ప్రవక్త వారిని తిడుతున్నారో అబూ జహల్, అబూ లహబ్ వాళ్ళ తల మీద కొట్టి అంటారు, మీరు గనక నా సోదర కుమారుడు అబ్దుల్లా కుమారుడు మొహమ్మద్ని ఒక్కసారి గనక ఇంకో మాట అన్నారా మీకు మామూలుగా ఉండదు, మర్యాద దక్కదని చెప్పి అక్కడ వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి హంజా రదియల్లాహు గారు వచ్చేస్తారు. ఆ తర్వాత వారు ఇస్లాం స్వీకరించారు. ఆ తర్వాత ఈ యుద్ధంలో ఎందుకు వారు షహీద్ అయిపోయారు అంటే హంజా రదియల్లాహు తాలా అన్హు గారిని చంపడానికి కుట్ర పన్నుతుంది. ఎవరు? హిందా, అబూ సుఫియాన్ భార్య. అబూ సుఫియాన్ కూడా ఇస్లాంలోకి వచ్చారు. హిందా రదియల్లాహు తాలా కూడా ఇస్లాంలోకి వచ్చారు. వహషీ బిన్ హరబ్. అల్లా యొక్క గొప్పతనం ఏంటంటే అల్లాహు అక్బర్, ఎవరైతే హత్య చేశారో ఆయన కూడా ముస్లిం అయిపోయాడు. ఎవరైతే హత్య చేయించారో హిందా కూడా ముస్లిం అయిపోయింది. అల్లాహు అక్బర్. హిందా ఏమంటుందంటే, నీవు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బాబాయి హంజాని గనక హతమార్చితే నేను నీకు చాలా పెద్ద బహుమానం ఇస్తాను అంటుంది. అయితే హంజా ఎలా ఉండేవారంటే నిలబడితే సింహంలా కనబడేవారు. ఆయన ఎత్తు, ఆయన యొక్క బలం ఎలా ఉండేదంటే నిలబడితే ఎదురుగా మాట్లాడటానికి భయపడిపోయేవారు. ఆ టైంలో హంజా రదియల్లాహు గారిని ఎదరి నుంచి ఏం చేయలేక వెనక నుంచి వహషీ ఏం చేస్తారంటే, ఈయన సత్య తిరస్కారుడితో యుద్ధం చేస్తూ ఉంటే వెనక నుంచి వహషీ బిన్ హరబ్ రదియల్లాహు అన్హు అప్పటికి ఇస్లాంలో రాలేదు ఇంకా, ఆయన బల్లెం చూసి ఆయన సూదిగా గురిపెట్టి వెంటనే విసిరేస్తారు. ఆయన వెంటనే హంజా రదియల్లాహు అక్కడికక్కడే కుప్పకూలిపోతారు. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత ఏడ్చారంటే, ఒకటి ఖదీజా రదియల్లాహు గారు చనిపోయినప్పుడు ఏడ్చారు, 2 హంజా రదియల్లాహు గారు చనిపోయినప్పుడు ఏడ్చారు. అందరూ వాళ్ళ బంధువుల కోసం ఏడుస్తున్నారు. నా బాబాయ్ హంజా చనిపోతే ఏడ్చే వాళ్ళు ఎవరు లేరు, నేను తప్ప అని చెప్పి అల్లాకే నబీ ఏడ్చారు. హంజా రదియల్లాహు తాలా గారి యొక్క ముక్కుని కోసేసింది హిందా, ఆయన యొక్క చెవులు కోసేసింది హిందా, ఆయన యొక్క గుండెని కూడా తీసేసి నమిలి ఆవిడ యొక్క కోపాన్ని తగ్గించుకుంది. ఆ తర్వాత అల్లా అబూ సుఫియాన్ కూడా ఇస్లాం యొక్క భాగ్యం ఇచ్చాడు, హిందాకు కూడా ఇస్లాం యొక్క భాగ్యం ఇచ్చాడు. అయితే అల్లాకే నబీ ఎప్పుడైతే మక్కా విజయం సాధించి మదీనా నుంచి వస్తున్నారో ఆ టైంలో అంటారు ఏమని చెప్పేసి వహషీ గారితోటి, వహషీ నువ్వు ఎప్పుడు కూడా నా కళ్ళ ముందు కనపడకయ్యా, నువ్వు కనపడితే నా బాబాయ్ హంజా కనపడుతున్నాడు,